హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా మన ఐపీఎల్ మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 2025 ఇప్పుడు 9th మ్యాచ్ వరకు వచ్చేసింది. ఇప్పటి వరకు జరిగిన 8th మ్యాచెస్ కూడా మనకు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి కదా. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఒకవైపు అయితే 3 సీజన్స్లో 2 సీజన్స్ టాప్ 2 ఫినిష్ ఇచ్చిన టీం మరోవైపు. ఆ టీమ్స్ ఏంటో మీరు కూడా గెస్ చేశారు కదా. ఎస్, మనం మాడుకున్నది ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ గురించి. ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ టైటిల్స్ కొట్టిన లాస్ట్ 4 సీజన్స్ నుండి పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. అండ్ లాస్ట్ సీజన్లో అయితే ఏకంగా టేబుల్ బాటంలో ఉన్నారు. ఇక గుజరాత్ టైటాన్స్ అయితే 2022, 2023లో విన్నర్ అండ్ రన్నర్అప్గా నిలిచింది. కానీ ఐపీఎల్ 2024లో అయితే 8th ప్లేస్కి పడిపోయింది. సో ఈ రెండు టీమ్స్ అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ముంబై ఇండియన్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయంటే మామూలు విషయం కాదు. అటు ముంబైకి కానీ ఇటు గుజరాత్ కానీ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయాయి. సో ఈ 9th మ్యాచ్లో ఏ టీం విన్ అయ్యే పాయింట్స్ టేబుల్లో బోని కొడుతుందో చూద్దాం. ఐపీఎల్లో వీలైనంత తొందరగా బోని కొట్టాలి, లేదంటే చాలా కష్టమైపోతుంది. సో ఈ మ్యాచ్లో విన్ అటు ముంబైకి ఇటు గుజరాత్కి రెండిట్లకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ని చూసుకుంటే స్పిన్కు అనుకూలించే చెన్నై గ్రౌండ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయింది. ఇటు గుజరాత్ హై స్కోరింగ్ మ్యాచ్లో చేయలేక ఫెయిల్ అయింది. సో ఇద్దరికి ఆపోజిట్ సిచ్యువేషన్స్ వచ్చాయని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో ఫెయిల్ అవ్వడానికి రోహిత్ శర్మ మెయిన్ రీజన్గా మారుతున్నాడని నేను చెప్తున్నా. ముంబై ఇండియన్స్కి మంచి ఓపెనింగ్ అనేది రావట్లేదు. రోహిత్ శర్మ నుండి ఒకవైపు పెద్ద ఇన్నింగ్స్ని కోరుకుంటుంది ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024లో చేసిన సెంచరీ తీసేస్తే రోహిత్ శర్మ పెద్దగా ఇంపాక్ట్ ఉన్న ఇన్నింగ్స్ అయితే ఏది ఆడలేదు ఇప్పటి వరకు. తను ముంబై ఇండియన్స్కు భారంగా మారాడని క్రిటిక్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో రోహిత్ అందరికీ ఆన్సర్ ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 18 టైమ్స్ డక్అవుట్ అయిన రోహిత్ శర్మ బ్యాటింగ్కు అనుకూలించి అహ్మదాబాద్ పిచ్లో ఏ మేరకు రాణిస్తాడన్నది చూడాలి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11, ప్లేయర్ అనాలిసిస్ అన్నీ కూడా ఒక్కసారి లుక్ వేసేద్దామా. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. గ్రౌండ్ పెద్దదే. అండ్ అలా అని చెప్పి ఇందులో బ్యాటింగ్ టఫ్ అంటే కాదు. ఇది మెజారిటీ ఆఫ్ స్టేడియంస్ లానే హై స్కోరింగ్ గ్రౌండ్. రీసెంట్గా జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో చూసాం కదా, పంజాబ్ చాలా ఈజీగా 243 రన్స్ స్కోర్ చేసింది. రిప్లేలో జీటీ కూడా 232 రన్స్ వరకు చేయగలిగింది. మరి ఈసారి మ్యాచ్ కూడా ఇదే పిచ్ మీద జరుగుతుందా లేదా అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఏదేమైనా అహ్మదాబాద్లో కూడా హై స్కోరింగ్ అనేది చాలా మామూలు విషయం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక్కసారి గ్రౌండ్ స్టాట్స్ చూద్దాం. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం జీటీకి లైట్ ఫేవర్గా ఉందని చెప్పొచ్చు. మొత్తం ఈ గ్రౌండ్లో జీటీ ఆడిన మ్యాచెస్ అయితే 17, అందులో 9 మ్యాచెస్ అయితే విన్ అయింది. 2024 గుజరాత్ టైటాన్స్ డిసప్పాయింట్గా నిలిచింది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ స్టేడియంలో 37 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 17 సార్లు నెగ్గితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 21 టైమ్స్ విన్ అయింది. అహ్మదాబాద్ గ్రౌండ్ స్లైట్గా చేసింగ్ టీమ్స్కి ఫేవర్గా ఉంది. టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకోవడం బెటర్. అలా అని చెప్పి మరీ లాస్ట్ మ్యాచ్లో లాగా 243 రన్స్ కొట్టించుకుంటే ఎవరు ఏం చేయలేండి. ఇక ఇక్కడ హైయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 243/5 పంజాబ్ వర్సెస్ గుజరాత్ మన లాస్ట్ మ్యాచ్లో జరిగింది. లోయెస్ట్ టీం టోటల్ వచ్చేసి 89/10 జీటీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక గుజరాత్ టైటాన్స్ అండ్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఒక్కసారి చూసుకుందాం. ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు 5 టైమ్స్ తలపడగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు గెలిచింది, ముంబై ఇండియన్స్ 2 టైమ్స్ గెలిచింది. సో గుజరాత్కి ఇక్కడ స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఇక ముంబైపై గుజరాత్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 233 రన్స్. అదే గుజరాత్పై ముంబై హైయెస్ట్ స్కోర్ 218 రన్స్. ఇక గుజరాత్ లోయెస్ట్ స్కోర్ 168 రన్స్ అయితే ముంబై లోయెస్ట్ స్కోర్ 152 రన్స్. రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. సో పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్ అన్నీ చూసేసాం కదా. ఇక ఇప్పుడు ప్లేయింగ్ 11 సంగతి చూద్దాం. గుజరాత్ టైటాన్స్ తన ప్లేయింగ్ 11లో పెద్ద చేంజెస్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్తో టాప్ ఆర్డర్ చాలా బాగా సెట్ అయింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, సాయి కిషోర్ వస్తారు. ఇక్కడ కొంచెం జీటీ డౌన్ అవుతుందని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రబాడా సిరాజ్, ప్రసిద్ కృష్ణ బౌలింగ్ డిపార్ట్మెంట్ని చూసుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్గా రూదర్ఫర్డ్ మరోసారి ఆడే అవకాశాలు ఉన్నాయి. సేమ్ ముంబై కూడా అంతే. ఓడిపోయినా కూడా సేమ్ ప్లేయింగ్ 11 కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, రియాన్, విల్ జాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్, నమాన్ధీర్,
మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు అండ్ విఘ్నేష్ పుత్తూర్ ఉంటారు. సో చూడాలి మరి ఈ రెండు టీమ్స్ ఏది విన్ అవుతుంది అనేది. నా ప్రిడిక్షన్ వచ్చేసి గుజరాత్ విన్ అవుతుంది అనుకుంటున్నా. ఇది నా యాక్యురేట్ ప్రిడిక్షన్ మాత్రమే. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మాత్రం మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్ అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.